ఇది ఎంతవరకు భిన్నంగా ఉంటుందంటే ప్రకృతి వైద్యంలో ఎమర్జెన్సీ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది లేదా ఎవరికైనా స్ట్రోక్ వచ్చింది, ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాము, ఇమ్మీడియట్గా మనము హయ్యర్ ఎమర్జెన్సీ సెంటర్స్కి మనం వాళ్ళని రిఫర్ చేస్తాము. ఎందుకనంటే ఆ పర్టికులర్ పరిస్థితికి ఇది ఇంపార్టెంట్ అన్నమాట, ఈ వైద్యం ఇంపార్టెంట్. ఓకే. అదే ప్రకృతి వైద్యానికి కనుక వస్తే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులన్నిటికీ కూడా ప్రకృతి వైద్యం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటి అనంటే ఇట్లాంటి ఎమర్జెన్సీస్ రాకుండా ప్రకృతి వైద్యం కాపాడుతుంది అనమాట. ఓకే. అంటే ఎమర్జెన్సీస్ రాకుండా, ఇప్పుడు సపోజ్ కొలెస్ట్రాల్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంది, డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ ఉండటం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మన అందరికీ తెలిసినటువంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్ కాజ్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసమని ప్రకృతి వైద్యం చాలా సహాయపడుతుంది. అంటే ముందు జాగ్రత్త, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తాను కదా. సో ప్రివెంటివ్ మెథడ్ లోపల ఇది బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షనే కాకుండా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని కూడా అది చాలా వరకు తగ్గిస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే ఏదైనా ఒక ప్రాబ్లం మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, హాస్పిటల్లో వస్తారు, మన నేచర్ క్యూర్ హాస్పిటల్కి వస్తారు, వచ్చి అడ్మిట్ అవుతారు. మేము వాళ్ళకి కొన్ని విధానాలను చెప్తాము. అంటే ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఈ విధంగా ఆహారం తీసుకోండి, ఈ విధంగా మీరు ఉండండి అని చెప్తాము. దాన్ని వాళ్ళు కొన్ని రోజుల వరకు పాటిస్తారు. 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఏం చెప్తామంటే మళ్ళీ మీరు మాకు రివ్యూ చేయండి, అంటే వచ్చి మా దగ్గర ఒకసారి మళ్ళీ చూపించుకోండి, మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్ విధానాలు మీరు ఒకసారి తీసుకోండి అని మేము రివ్యూ చేస్తాం. అది వాళ్ళ 6 నెలలు కాకుండా ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు ఎప్పుడో వచ్చారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బీపీకి మెడిసిన్స్ వాడడం మొదలు పెడితే కంటిన్యూస్గా వాడుతూనే ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఒకసారి ప్రకృతి వైద్యాన్ని మనం మొదలు పెట్టామనంటే దాన్ని కంటిన్యూటీ చేయాలన్నమాట.